కాబట్టి ఇదంతా ఈశ్వరమయం, సర్వం ఈశ్వరమయం, సర్వం శివమయం జగత్. ఈ సమస్త ప్రపంచం ఏదైతే మనకు గోచరిస్తుందో ఇదంతా కూడాను శివుని యొక్క వ్యక్త స్వరూపం, విభూతి, శివుని యొక్క విభూతి, శివ విభూతి, ఇదంతా శివుని యొక్క వ్యక్త స్వరూపం, మంగళకరం ఈ విశ్వం. కాబట్టి విశ్వం ఎవరో కాదు, విశ్వేశ్వరుడే గనక నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, విశ్వేశ్వరాయ తే నమః, నీకు నమస్కారం. కాబట్టి విశ్వం ఎప్పుడైతే వివిధ ప్రత్యయ గమ్యం అని అర్థం చేసుకుంటున్నామో అనేక రూపాల యొక్క సమ్మేళనాన్ని, కాబట్టి ఏ రూపాన్నైనా నువ్వు స్మరించవచ్చు, ఏ రూపాన్నైనా ధ్యానించవచ్చు, ఏ రూపాన్నైనా పూజించవచ్చు. కారణం ఏంటి? ఏ రూపం కూడా శివుడి కన్నా వేరే ఇది కాదు. కానీ ఏ ఒక్క రూపము శివుడు కాదు, కానీ ఏ ఒక్క రూపము శివుడి కన్నా వేరుగా లేదు. అర్థం చేసుకో. ఇప్పుడు ఈ ఒక్క రూపం తీసుకొని ఇది ఒక్కటే శివుడు అనడానికి లేదు, ఇది కూడా శివుడు, ఇది కూడా శివుడు, మరి ఇది కూడా శివుడు. కాబట్టి ఏ ఒక్క రూపము శివుడు కాదు, అన్ని రూపాలు శివుడియే గనక, కానీ ఏ రూపం కూడా శివుడి కన్నా దూరంగా